బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సెటైర్లు వేశారు మంత్రి పొంగులేటి. 6-7 నెలల తర్వాత పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చుట్టానికి వచ్చినట్టుందన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగదన్నారు పొంగులేటి. కేసీఆర్ గారు పార్టీ మీటింగ్ కోసం వచ్చారా, లేకుంటే వారి పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవడానికి వచ్చి పనిలో పనిగా బయటకు వచ్చాను కాబట్టి ఒకసారి పార్టీ ఆఫీస్ ఎలా ఉందో చూడటానికి వచ్చారనేది నాకు ఒక డౌట్ ఉంది. ఏనాడు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రావాలని ఆలోచన కూడా లేదు. మన్మోహన్ సింగ్ గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసే సందర్భంలో కూడా వీరు కనపడలే. గడిచిన వర్షాకాలాల్లో విపరీతమైన ఫ్లడ్ వస్తే జస్ట్ అట్లొచ్చి ఒక పూటో అరపూటో ఏడనో చెయ్యి ఇసిరి వెళ్ళిపోయారు. పాత్ర పోషించకుండా కేవలం గుడ్డగాల్చి మీదేయటమే తప్ప ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుంపల్లో నింపి ఆర్థిక వనరుల్లో ఉన్నదాంటిని చక్కదిద్దుకుంటూ ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉన్నందుక గ్రాఫ్ తగ్గిపోయేది. ఆ దొరవారులాగా ఫామ్ హౌస్లో ఉండకుండా ఏ వ్యక్తి వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ కలుస్తున్నందుక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయేది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ఊహల్లో మీరు ఊగిసలాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అన్నారు పొంగులేటి. రెండు పార్టీలు కూడా ఒకే లైన్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ నుంచి స్టేట్మెంట్ వచ్చినా అది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుంది అంటున్నారు పొంగులేటి. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకే తాను బట్టలు. బీజేపీ పార్టీ ఒక 10 నిమిషాల ముందు ఒక స్టేట్మెంట్ అంటే దానికి ప్యారలల్గా ఈక్వలెంట్గా బీఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ స్టేట్మెంట్ ఇస్తుంది. వీళ్ళిద్దరు అండర్స్టాండ్ అనేక పర్యాయాలు ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. దాంట్లో భాగమే ఈ రాబోయే బై ఎలక్షన్లు వస్తాయని కలల కంటన్న ఆ ప్రభుత్వాలు.